వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. నలుగురిలో మనకు గుర్తింపు తెచ్చేవి మన నడవడిక, దానితో పాటు అందం తోడైతే ఇక చెప్పేదేముంది. మీరు ఎప్పటికీ స్టార్గా వెలిగిపోతారు. చూడడానికి బాగానే ఉన్న కొన్ని శరీర భాగాల్లో కొవ్వు చేరుతుంటుంది. కారణం వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాలు పాటించలేకనో, స్త్రీలలో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ తర్వాత ఒంటి తీరునే మారిపోతుంది. ఎవరికైనా ఎలాంటి వారికైనా మంచి బాడీ షేప్ను మెయింటైన్ చేయాలంటే క్రయోలైపోతో చక్కటి పరిష్కారం అంటున్నారు. అనవసరమైన శరీర భాగాల్లో చేరిన కొవ్వు శాతాన్ని తొలగించే ప్రక్రియ క్రయోలైపో. మైక్రోకేర్ స్కిన్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్, డెర్మటాలజిస్ట్, కాస్మో, ఎస్థెటిక్ సర్జన్, లేజర్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు, ఈ క్రయోలైపో అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళు ఈ సర్జరీ చేయించుకోవచ్చు? సో క్రయోలైపో అనేది ఇట్ ఈస్ ఎ టెక్నాలజీ నేమ్ అండి. సో ఈ టెక్నాలజీ మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ టోటల్లీ నాన్ సర్జికల్, అంటే ఏమాత్రం సర్జరీ లేకుండా నాన్ సర్జికల్ ఫ్యాట్ రిడక్షన్ అండ్ నాన్ సర్జికల్ బాడీ షేపింగ్ అండ్ ద కాంటూరింగ్. అంటే ఇందులో 2 టైప్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. అండ్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది 2 టైప్ ఆఫ్ మిషన్స్ అంటే, మనం జనరల్గా 2 గ్రూప్ ఆఫ్ పీపుల్స్ని తీసుకుందాము. ఎగ్జాంపుల్ అంటే ఓవరాల్గా వాళ్ళ హైట్ అండ్ ఏజ్ కంటే మోర్ దెన్ వాళ్ళ బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండడం కాకుండా ఒబేసిటీ అంటాము. అంటే జనరల్గా మోర్ దెన్ 100 kgs ఉంటారు. అలాంటి వాళ్ళు చూడడానికి పైనుంచి కింది వరకు సిలిండర్ లాగా ఉంటారు. అంటే వాళ్ళకి నెక్ కూడా ప్రామినెన్స్ అనేది పోతుంది. అలాంటి హెవీ వెయిట్ ఉన్న వాళ్ళకి టర్న్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అలాంటి వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ మన దగ్గర టెక్నాలజీ ఉంది. అదేవిధంగా అలాంటి వాళ్ళు కాకుండా చూడడానికి సన్నగా ఉంటారు, డైలీ జిమ్కి వెళ్తారు, మెయింటైన్ చేస్తారు, అంటే యోగా చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, వాళ్ళకి కాన్షియస్ ఉంటుంది నా ఫిగర్ బాగుండాలి అని. కానీ అలాంటి వాళ్ళలో కూడా కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ బల్జింగ్ అనేది ఉంటాయి. అంటే స్టబ్బన్ ఫ్యాట్ అంటాము. ఆ ఫ్యాట్ మనం ఎంత జిమ్ చేసినా, ఎంత వర్కౌట్ చేసినా కూడా రెసిస్టెంట్ ఫ్యాట్ అనేది పోవడం చాలా కష్టము. సో అలాంటి వాళ్ళు కూడా ఈ టెక్నాలజీ యూజ్ అవుతుంది. అది ఎలాంటి వాళ్ళంటే అది ఎక్కడెక్కడ ఫ్యాట్, అంటే ఫ్యాట్ బల్జింగ్ ఎక్కడెక్కడ అంటే ఆర్మ్స్. కొంతమంది ఫీమేల్ బాడీ చిన్నగా ఉంటుంది, చక్కగా నడుము ఉంటుంది, కానీ ఆర్మ్స్ దగ్గర వచ్చేసరికి చాలా లావుగా ఉంటుంది. సో చూడడానికి చాలా అగ్లీగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి. అదే కాకుండా ఫీమేల్స్ విషయానికి వస్తే బ్రా బల్జింగ్స్, అంటే కొంచెం బ్రాస్ అవన్నీ కానీ లేదా బ్లౌజ్ టైట్ వేసుకోవడం వల్ల ఆ ఫ్యాట్ అనేది ఏదైతే ఉంటుందో రెసిస్టెంట్ ఫ్యాట్, సో కొంచెం ఫ్యాట్ ఉన్నా కూడా డబుల్ ఫోల్డ్ లాగా మనకి కనిపిస్తుంటుంది. అదేవిధంగా మనకి జనరల్గా ఓవరాల్గా 80% పాపులేషన్లో చూసుకుంటే ఎక్కువ రెసిస్టెంట్ ఫ్యాట్ అనేది సైడ్, అంటే నడుము దగ్గర, అబ్డామినల్ అంటే ఈ లోవర్ యాబ్స్ దగ్గర. మనం ఎంత కష్టపడినా కూడా ఈ ఫ్యాట్ అనేది తగ్గడం చాలా కష్టము అలాంటి వాళ్ళకి. అదేవిధంగా థైస్. సో ఓవరాల్ బాడీ బాగున్నా, నడుము చక్కగా ఉన్నా కూడా థైస్ విషయానికి వస్తే మంచి షేప్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇన్నర్ థైస్ కానీ అవుటర్ థైస్ కానీ, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ రెసిస్టెంట్ ఫ్యాట్ని తగ్గించి మంచి షేప్ అవుట్లో తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ కాలర్ మంగా గారు వైజాగ్ నుండి కాల్ చేశారు. మంగా గారు చెప్పండి. డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మీ డౌట్ ఏంటో అడగండి. అది థైరాయిడ్ వల్ల వెయిట్ కోసే అది ఎలా తగ్గుతుంది? అవునండి, ఇప్పుడు నేను చెప్తున్న టెక్నాలజీ థైరాయిడ్ కానీ, లేదంటే షుగర్ వల్ల కానీ, లేదంటే బీపీ వల్ల కానీ, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళకైనా ఈ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టెక్నాలజీ చాలా యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మీకు థైరాయిడ్ ఉంది, సో డ్యూరింగ్ ఈ ట్రీట్మెంట్ అవసరం ఉన్నప్పుడు థైరాయిడ్ అనేది ఆ లెవెల్స్ అనేది కంట్రోల్ ఉండాలి. సో కంట్రోల్ లేకపోతే ఈ ప్రొసీజర్ చేయడానికి వీలు పడదు. మీకు నిజంగా మీకు వెయిట్ ఎక్కువ ఉన్నారు, మీకు కావాలి అంటే మీరు ఎప్పుడైతే మీరు ప్లాన్ చేసుకుంటారో వెయిట్ తగ్గడానికి, ఆ టైంలో లెవెల్స్ నార్మల్గా ఉంటే మీకు చక్కగా యూజ్ అవుతుంది ట్రీట్మెంట్. అలాగే వంశ పారంపర్యంగా లావుగా ఉన్న వాళ్ళు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు ఈ ఫ్యాట్ కి ఈ ట్రీట్మెంట్ కి వంశ పారంపర్యంగా జెనెటిక్స్ అలాంటి ఏమాత్రం సంబంధం లేదు. మనకేంటి ఫ్యాట్ ని తీయాలి. సో ఎక్సెస్ ఉన్న ఫ్యాట్ ని తీయడము, ఇంకోటి చక్కటి షేప్ అవుట్ ఇవ్వడము. సో ఒకసారి ఈ టెక్నిక్ ద్వారా మనం ఫ్యాట్ తీసింది లేదంటే మంచి షేప్ అవుట్ అవుతుంది, అది రికరెంట్ అనేది జరగదు. ఒకసారి ఒక సిట్టింగ్ లోనే మనకి ఈ రెసిస్టెంట్ ఫ్యాట్ అనేది ఒక సిట్టింగ్ లోనే మోర్ దెన్ 4 ఏరియాస్, అంటే 4 ఏరియాస్ నుండి 6 నుంచి 12 ఏరియాస్ వరకు ఎట్ ఏ టైం సింగిల్ సెట్టింగ్ లో తీయడం జరుగుతుంది. సో ఒకసారి తీసిన చోట సైట్ లో, ఎగ్జాంపుల్ సైడ్కి తీస్తాం అనుకోండి, సో అక్కడ ఒకసారి తీసిన ఫ్యాట్ అనేది ఫ్యూచర్ లైఫ్ లాంగ్ లో అసలు ఎప్పుడు రావడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ టెక్నాలజీ అలాంటిది.
అలాగే సౌజన్య గారు ప్రొద్దుటూరు నుండి కాల్ చేశారు. సౌజన్య గారు, అన్నా, మీ సమస్య ఏంటో అడగండి. నేను నా వయసు 24. నేను చాలా ఎక్కువ లావు ఉన్నాను. నా మ్యారేజ్ అయ్యి 3 పిల్లలు. చెప్పండి. అది నా మ్యారేజ్ అయ్యి 9 ఏళ్ళు అవుతుంది. అంటే మీకు ఫ్యాట్ ఎలా అమ్మా? మొత్తం బాడీ ఫ్యాట్ ఉందా, లేకపోతే ఎక్కడైనా కొన్ని చోట్లనే పేరుకోపోయిందా ఫ్యాట్? అంటే బాడీ మొత్తం ఉంది. బాడీ మొత్తం ఉన్న ఫ్యాట్ ని అమ్మ ఒక టెక్నాలజీ ఉంది. ఆ టోటల్ బాడీలో ఫ్యాట్ అనేది మనకి మీ బాడీలో ఎంత ఫ్యాట్ అనేది, మీరు ఎక్సెస్ వెయిట్ మీరు ఉన్న దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్నారో దాన్ని బట్టి సిట్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జనరల్ గా మినిమం 10 సిట్టింగ్స్ బేసిక్ గా ఇవ్వడం జరుగుతుంది. ఒక సిట్టింగ్ అనేది మీరు ఓన్లీ 3 minutes ప్రొసీజర్ అన్నమాట. సో ఎవ్రీ డే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా వారాల్లో మాక్సిమం 5 days తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఎవ్రీ డే 3 minutes మాత్రమే తీసుకుంటారో మీకు 500 నుంచి 1000 kcal వరకు తగ్గుతుంది. ఎందుకంటే ఫ్యాట్ ని మనము ఈ రిడక్షన్ కానీ ఫ్యాట్ బర్నింగ్ కానీ మనం క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేస్తాము. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎక్సెస్ ఫ్యాట్ ఉన్న వాళ్ళు, ఓవరాల్ గా బాడీలో ఫ్యాట్ ఉన్న వాళ్ళకి జస్ట్ పర్ డే 3 minutes ప్రొసీజరు. ఆ 3 minutes లో 1000 kcal వరకు ఫ్యాట్ ని రిడక్ట్ చేయొచ్చు. ఆ విధంగా ఎవ్రీడే మీరు ఒక వారంలో 5 days మాక్సిమం తీసుకుంటే 5000 kcal వరకు మీరు తగ్గిపోవచ్చు. డాక్టర్ గారు, ఈ క్రయోలైపో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు అంటే ఈ డైట్ మెయింటైన్ చేయడం కానీ లేదంటే రెస్ట్ తీసుకోవడం కానీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఏమైనా ఎక్సర్సైజ్ లాంటివి అలాంటివి చేసుకునే అవసరం ఉంటుందా? ఎలా ఉంటుంది అసలు ఈ మా టెక్నాలజీ ద్వారా ఎలాంటి డైట్, ఒకసారి పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, డైట్ తో కానీ సంబంధం లేదు. డైట్ రిస్ట్రిక్షన్ పాటించాలని రూల్ లేదు, ఏమి లేదు. అసలు ఎక్సర్సైజ్ కానీ వర్కౌట్లు చేయడం కానీ అలాంటివి ఏమి లేకుండా రొటీన్ లైఫ్ లో నార్మల్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ట్రీట్మెంట్ అయిపోగానే వాళ్ళ డైలీ కార్యక్రమాలు డైలీ నార్మల్ గా, అంతేకాని డైలీ కంపల్సరీ జిమ్ చేయాలని లేదంటే ఫుడ్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, డైట్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా, అలాంటి అవసరం లేదు. అలాగే నెక్స్ట్ కాలర్ వేణుగోపాల్ గారు బైన్సా నుండి కాల్ చేశారు. వేణుగోపాల్ గారు, అవునండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. మంచిదండి. చెప్పండి. చెప్పండి. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, 120 kg ఉన్నాను. అయితే ఆపరేషన్ అంటే చాలా భయం అవుతుంది అక్కడ. ఇంతకుముందు అందరూ అదే ఆపరేషన్ చేయించుకోలేదు అంటుంది. చాలా మంది కూడా చేసుకున్నారు మా దగ్గర, ఒకరిద్దరు. వేణుగోపాల్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. వేణుగోపాల్ గారు, తగ్గించాను. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి. తగ్గించాను. చెప్పండి మేడం. మీరు జనరల్ గా అడుగుతుంది, మీ జనరల్ గా మీకు ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంది మీ బాడీలో, మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు. మీరు ఇంతకు ముందు ఎక్కడైతే వెళ్ళారో సర్జికల్ గా ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారు అంటున్నారు. మీకు తీసుకున్నామంటున్నా దానికి ఇబ్బంది అయ్యి నేను ఊరుకుంటున్నాను. సో ఇవి మేము చెప్పే టెక్నాలజీ, మేము చేసే టెక్నాలజీ టోటల్లీ సర్జరీ లేకుండా, ఏమాత్రం ఆపరేషన్ లేకుండా, ఏమాత్రం మీకు మత్తు ఇవ్వకుండా, ఏమాత్రం ఒక చిన్న సూది కానీ ఒక ఇంజెక్షన్ కానీ ఒక బ్లేడ్ కానీ అలాంటి ఏమి లేకుండా మీకు ప్రతిరోజు మీరు మా దగ్గర వస్తే మీకు ఆల్మోస్ట్ ఒక 1000 kcal వరకు మీ ఫ్యాట్ ని తగ్గిస్తాము. అది మాక్సిమం ఒక మినిమం 10 సెట్టింగ్, మినిమం టు మాక్సిమం 10 సెట్టింగ్ లో అయిపోతా ఉంటుంది. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి నొప్పి కానీ అలాంటి ఏమి లేకుండా మీకు ఎంతైతే ఫ్యాట్ ఎక్కువ ఉందో అంత ఫ్యాట్ మేము తగ్గిస్తూ ఉంటాం. అలాగే నెక్స్ట్ కాలర్ మోహన్ సింగ్ గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. మోహన్ సింగ్ గారు, హలో, మీ సమస్య ఏంటో అడగండి. మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు ఈ సిజేరియన్ చేసుకున్న వాళ్ళకి ఇది పనికొస్తుందా అండి ఈ మెకానిజము? పనికొస్తుందండి. జనరల్ గా పోస్ట్ డెలివరీ వాళ్ళకి ఈ సమస్య అనేది ఎక్కువ ఉంటుంది. అంటే రెసిస్టెంట్ ఫ్యాట్ అనేది ఈ పొత్తి కడుపులో అక్యుములేట్ అయిపోయి సైడ్ కి చాలా ఇదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నార్మల్ డెలివరీ వాళ్ళకైతే 1 month తర్వాత ఈ 3 minutes ప్రొసీజర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఎవరికైతే సెక్షన్ అవుతుందో, ఆపరేషన్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఒక 3-4 months తర్వాత చేయడం జరుగుతుంది. ఒక 3-4 months తర్వాత వస్తే మీకు ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్ సాయిరామ్ గారు నిజామాబాద్ నుండి కాల్ చేశారు. సాయిరామ్ గారు, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో, చెప్పండి మేడం. నా వెయిట్ 75 kgs అండి. చెప్పండి. మై ఏజ్ ఇస్ 23. చెప్పండి.
So I want to reduce my weight, madam. So what will be the exact procedure? So you are giving that so-and-so lipo technique. So is any lipogenesis pathway or some any synthetic techniques will be there? It is a basically totally non-surgical weight reduction and the non-surgical body shaping technology అండి. ఇందులో ఓవరాల్ వెయిట్ తగ్గించడానికి ఎవ్రీ డే ట్రీట్మెంట్ అనేది 3 minutes ప్రొసీజర్ ఉంటుంది. ఆ 3 minutes madam, my weight is 75. So I require 10 sittings or maximum 1 week sittings? సో మీరు చెప్పే దానికంటే మీరు ఎప్పుడైతే మా క్లినిక్ వస్తారో ఒకసారి మేము ఫ్యాట్ థిక్నెస్ ని కూడా చూసి మెజర్మెంట్ చూసి మీరు ఎంతెంత ఎక్సెసివ్ ఫ్యాట్ ఉందో దాన్ని బట్టి మేము ఎన్ని సిట్టింగ్స్ అనేది చేయడం జరుగుతుంది. One more slide if మాక్సిమం 10 to 15 సిట్టింగ్స్ మీకు సరిపోతుంది. ఎవ్రీడే ట్రీట్మెంట్ ద మాక్సిమం 5 days per week. So is this a package or a single sitting charges? అంటే డిపెండ్స్ అండి. ప్యాకేజ్ అనేది ప్రతిదీ అంటే డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఆల్ ఎవ్రీథింగ్ పేమెంట్ దాన్ని బట్టి ఉంటుందండి ప్యాకేజ్ అనేది. So can I know the minimum and maximum levels of your payment, ma'am? Pardon? May I know the minimum and maximum payment, that is charges what you are going to take from us? I'm not getting. Madam, I want to know the charges. చార్జెస్ అనేది మీ అంటే ఎంత ఫ్యాట్ ఉంది, ఎక్కడ ఫ్యాట్ అదే ఉంది, మేడం అందుకని అడుగుతున్నాను మినిమం ఎంత ఉంటది అని. మినిమం మాక్సిమం అనేది ఉండదండి. మీకు మీ బాడీలో చూసిన తర్వాత కానీ మీ ఫ్యాట్ మెజర్మెంట్ చూసి కానీ మీ పారామీటర్స్ అన్ని చూసిన తర్వాత కానీ మీకు రేట్ అనేది చెప్పలేము. ఎందుకంటే నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ దాన్ని బట్టి ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాలర్ రవిచంద్ర గారు వైజాగ్ నుండి కాల్ చేస్తారు. రవిచంద్ర గారు సార్ మీ క్వశ్చన్ ఏంటి అడగండి. క్వశ్చన్ అదేనండి, నాకు బాడీ అంతా బాగానే ఉంది, కాకపోతే స్టమక్ మాత్రం చాలా పెద్దదిగా ఉంది. ఓకే, సో మీది ఫ్యాట్ బల్జింగ్ ప్రాబ్లం అండి. పొట్ట దగ్గర ఫ్యాట్ అనేది తగ్గాలని చాలా కష్టం అవుతుంది. అదే మీరు ఆ ప్రాబ్లమే ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీకు సింగిల్ సెట్టింగ్లో టోటల్ పర్మనెంట్గా ఏమాత్రం సర్జరీ లేకుండా మీకు ఫ్యాట్ తగ్గడం అనేది జరుగుతుంది. ఒకసారి మీ అబ్డామినల్ అక్కడ ఎక్కడైతే మీకు ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్ తీసిన తర్వాత టోటల్ అసలు ఎప్పటికీ కూడా మళ్ళీ రాకుండా చేయడం మా టెక్నాలజీలో జరుగుతుంది. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నవత గారు తిరుపతి నుండి. నవత గారు హలో, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. హలో నవత గారు చెప్పండి. మేడం నాకు సిజేరియన్ అయింది పాప. ఓకే, 24 ఏజ్. ఇక్కడ నాకు సైడ్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది మేడం. ఓకే, మీకు థైస్ అనేది ఫ్యాట్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఒక సింగిల్ సెట్టింగ్ లో 1 hour టైం కేటాయిస్తే అంటే మీకు ఇచ్చే ట్రీట్మెంట్ అనేది 1 hour డ్యూరేషన్ ఉంటుంది. ఈ 1 hour లో మీకు టోటల్ పర్మనెంట్ గా ఏమాత్రం సర్జరీ లేకుండా మీకు మొత్తం ఫ్యాట్ ని తీయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు గుంటూరు నుండి కాల్ చేశారు. సుధాకర్ గారు చెప్పండి సార్. మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నాకు వెయిట్ వచ్చి 80 ఉన్నానండి. చెప్పండి. 57 ఏజ్ ఉంది. ఓకే, అంతా బాగుందండి. స్టమక్ ఒక్కటే ఇదిగా ఉంది, కొంచెం హెవీ వెయిట్ ఉంది. ఓకే, షుగర్ ఉంది. ఓకే, దీనికి చేసుకోవచ్చా మనం ట్రీట్మెంట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మీకు ఈ రెసిస్టెంట్ ఫ్యాట్ అంటే స్టబ్బన్ ఫ్యాట్ అనేది అబ్డామినల్ లో ఉంది. దీనికి ఈ ఫ్యాట్ అనేది మీకు సింగిల్ సెట్టింగ్ లో 1 hour లో 1 hour లైఫ్ లో ఒకటేసారి 1 hour లో సింగిల్ సెట్టింగ్ లో మీకు తగ్గు చేయడం జరుగుతుంది. అదే కాకుండా మీరు షుగర్ అన్నారు. మీరు ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నదలుచుకున్నారో ఆ రోజు ఒక్క రోజు షుగర్ అనేది కంట్రోల్ ఉంటే సరిపోతుంది. అంటే షుగర్ ఆల్రెడీ మీరు షుగర్ కి మెడిసిన్ తీసుకుంటా ఉంటారు కదా, అలా ఒకసారి మీరు మళ్ళీ షుగర్ టెస్ట్ చేయించుకోండి. తగ్గకపోతే ఒకసారి మీరు ఎవరి దగ్గర ఫిజిషియన్ దగ్గర వెళ్తున్నారో వాళ్ళతో అంటే సలహా తీసుకోండి. అంటే ఎవ్రీడే మనకి షుగర్ లెవెల్స్ అనేది అంటే ఎక్కువ ఉండవు కదా, ఒక లెవెల్ కొన్ని డేస్ మనకి నార్మల్ స్టేజ్ కూడా ఉంటుంది. ఆ నార్మల్ డేస్ లో మీరు వచ్చి చేసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ సురేష్ గారు నెల్లూరు నుండి కాల్ చేశారు. సురేష్ గారు హలో సార్, చెప్పండి సార్. మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. సార్ ఇక్కడ ఫ్యాట్ లేదు ఎక్కువైంది సార్ పొట్ట దగ్గర. చెప్పండి. పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువైంది మనం అట్లా రెడ్యూస్ చేసుకోవాలి. సో మీ పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువైంది అంటారు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నా కదండి నేను ఒక సింగిల్ సెట్టింగ్ లో 1 hour లో టోటల్ పర్మనెంట్ గా ఫ్యాట్ అనేది మనం రిడక్షన్ చేయడం జరుగుతుంది.
ఇది వితౌట్ సర్జరీ అనమాట, ఏమాత్రం సర్జరీ లేకుండా టోటల్ పెయిన్లెస్ ప్రొసీజర్. మీరు ఒకసారి మీ పొట్ట దగ్గర ఏది ఫ్యాట్ తీస్తామో మీకు లైఫ్లో ఎప్పుడు కానీ అక్కడ ఫ్యాట్ వచ్చే సమస్య అనేది లేదు. ఒకసారి ఫ్యాట్ తీసాక కూడా మీరు ఎలాంటి డైట్ రిస్ట్రిక్షన్ కానీ ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఇలాంటి పాటించాల్సిన అవసరం కూడా లేదు. మీకు 1 అవర్లో టోటల్ ఫ్యాట్ అనేది తీయడం జరుగుతుందండి. డాక్టర్ గారు, ఈ క్రయో లైపో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా? అంటే ఈ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి, ఈ ఏజ్ తర్వాత చేయించుకోవడానికి ఉండదు, ఈ చిన్న వాళ్ళు ఇలా చేయించుకోవద్దు అనే ఏజ్ లిమిట్ అలాంటిది ఏమైనా ఉందా? ఈ ప్రొసీజర్ కి ఒక ఐడియల్ ఏజ్ అనేది 12 ఇయర్స్ నుంచి అప్ టు 80 ఇయర్స్ అన్నమాట. ఇంకా బిలో 12 ఇయర్స్ అనేది చేయించుకోకూడదు. జనరల్ ఏజ్ అనేది 12 నుంచి 80 ఇయర్స్ లోపు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ 12 ఇయర్స్ లోపు పిల్లలు కూడా ఎందుకు చేయమంటే, కామన్ గా ఈ పిల్లలకి ఒబేస్ వస్తున్నారు, లావ్ ఎక్కువ అవుతున్నారు అంటే వాళ్ళకి పెథలాజికల్ గా సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. జనరల్ గా లావ్ అవ్వరు వాళ్ళు. సో అది మెయిన్ థింగ్. వాళ్ళు ఆ చిన్న ఏజ్ లో వాళ్ళకి ఫ్యాట్ రిడక్షన్ కంటే అసలు కాజ్ ఏంటనే చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు చేయడం మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ కాలర్ వినాయక గారు బెంగళూరు నుండి కాల్ చేస్తారు. వినాయక గారు సార్ నమస్తే సార్. మీ సమస్య ఏంటండి? డాక్టర్ రాజేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ అది మా సిస్టర్ కి చాలా లావు ఉంటుంది సార్. చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి. నమస్తే. మా సిస్టర్ చాలా లావు ఉంటారు. మ్యారేడ్ ఇద్దరు బిడ్డలు. చెప్పండి. ఆమెకి వెయిట్ తగ్గాలనుకుంటుంది అనమాట. ఈ ట్రీట్మెంట్ తీసుకొచ్చేవాళ్ళు. మీ సిస్టర్ కి ట్రీట్మెంట్ అనేది చాలా మంచి అంటే సరిపోతుందండి. అది కూడా మీకు ఎలా అంటే ఎంత వెయిట్ ఉన్నారు అవి వెయిట్ మెజర్మెంట్ చూసి మేము ఎన్ని సెట్టింగ్స్ అనేది ఇస్తామన్నమాట. ఇందులో మినిమం 10 to 15 సెట్టింగ్స్, 10 to 20 సెట్టింగ్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మోర్ దెన్ 100 kgs ఉన్న వాళ్ళు లేదా అలా డివైడ్ చేస్తాము. ఆ ట్రీట్మెంట్ కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎవ్రీ డేలో ట్రీట్మెంట్ ఏంటంటే ఓన్లీ 3 minutes ట్రీట్మెంట్ తీసుకుంటే చాలు. అట్లా వారానికి 5 రోజులు తీసుకుంటే చాలు. సో మీకు టోటల్ పర్మనెంట్ గా బాడీలో ఎక్సెసివ్ ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గిపోయి చాలా చక్కటి మంచి ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. ఇట్ ఈస్ టోటల్లీ పర్మనెంట్ అన్నమాట. ఒకసారి తీసిన ఫ్యాట్ అనేది మళ్ళీ రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ మహేందర్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు చెప్పండి సార్. మీ సమస్య ఏంటో అడగండి. స్టమక్ ప్రాబ్లం సార్. ఫ్యాట్ ఎక్కువ ఉంది సార్. ఫ్యాట్ ఎక్కడ ఎక్కువ ఉంది? స్టమక్ దగ్గర మేడం. సరే. సో మీకు స్టమక్ దగ్గర ఫ్యాట్ ఒక చోట ఫ్యాట్ ఉంది కాబట్టి అది చాలా స్టబన్ ఫ్యాట్. మీరు ఎంత ఎక్సర్సైజ్ చేసినా, మీరు ఏం చేసినా కూడా, మీరు డైట్ కంట్రోల్ చేసినా కూడా పోని ఫ్యాట్ ని స్టబన్ ఫ్యాట్ అంటాము. మీకున్న ప్రాబ్లము, మీకు ఎక్కడైతే ఫ్యాట్ అక్యుములేషన్ ఉందో దానికి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ సింగిల్ సెట్టింగ్, అంటే 1 అవర్. మీకు ప్రొసీజర్ టైం అనేది 1 అవర్ ఉంటుంది. సింగిల్ సెట్టింగ్ లో పర్మనెంట్ ఫ్యాట్ రిడక్షన్ అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, ఒక్కసారి ఫ్యాట్ తగ్గిన తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అలాగే ఫ్యాట్ రిమూవ్ చేసిన ప్లేస్ లో స్కిన్ లూజ్ అవుతుందని కూడా అంటుంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? సో జనరల్ గా మామూలుగా బయట వాడే మిషన్స్ కానీ ఎవరైనా సరే మనం జిమ్ చేసాను కూడా ఎక్కడికి ఫ్యాట్ తగ్గిస్తామో అక్కడ స్కార్ అనేది ఫామ్ అయిపోతుంది. అండ్ స్కిన్ ఆల్సో లూజ్ అవుతుంది. ఎందుకు అంటే మనం లావ్ అయ్యేటప్పుడు మెకానిజం స్కిన్ లో ఏమవుతుందంటే ఏదైతే కొల్లాజన్ టిష్యూ ఉంటుందో అది టియర్ అయిపోతుంది. కానీ ఈ టెక్నాలజీలో ఏమవుతుంది అంటే ఫ్యాట్ రిడక్షన్ తో పాటు కొల్లాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో ఫ్యాట్ తో పాటు స్కిన్ టోనింగ్ అనేది జరుగుతుంది. అందుకని లూజ్ అవ్వడం కానీ అలాంటిది ఏమి ఉండదు. సో ఫ్యాట్ తో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే స్కిన్ రెజ్యువనేషన్, స్కిన్ లో గ్లో అవుతుంది. సో నాట్ ఓన్లీ ఎక్కడైతే మనం ఫ్యాట్ ని తగ్గిస్తామో ఆ ఏరియానే కాకుండా టోటల్ ఏరియాలో ఆటోమేటికల్లీ స్కిన్ గ్లోయింగ్ అనేది వస్తుంది. అండ్ స్కిన్ టైటనింగ్ అండ్ టోనింగ్ కూడా వస్తుంది. దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా స్కిన్ టైటనింగ్ చేయించుకోవాలా, టోనింగ్ చేయించుకోవాలా అనేది మళ్ళీ ఉండదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సుబ్రహ్మణ్యం గారు కడప నుండి కాల్ చేస్తారు. సుబ్రహ్మణ్యం గారు, హలో. మీ సమస్య ఏంటో అండి? డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. హలో మేడం గారు. చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. మేడం కడప నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. అదే 80 kgs ఉంది వెయిట్. ఓకే. దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాము. ఓకే. ఎలా చేయాలండి? సో మీరు 80 kgs ఉన్నారు కాబట్టి అండి మీకు చాలా మంచి టెక్నాలజీ యూజ్ అవుతుంది. మీరు ట్రీట్మెంట్ తీసుకోదలుచుకుంటే మీకు ఎవ్రీడే సెషన్ అనేది 3 నిమిషాలు మాత్రమే. ఎవ్రీడే మీరు మా క్లినిక్ వస్తే ప్రతిరోజు మీకు 3 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇందులో ఏమాత్రం ఆపరేషన్స్ కానీ నొప్పి కానీ ఏమి లేకుండా 3 minutes ప్రొసీజర్ మేము ఇస్తాము. ఈ 3 minutes లో మీకు
1000 కిలో క్యాలరీస్ బర్న్ అవుతుంది. అలా వారంలో మీకు 5000 కిలో క్యాలరీ బర్న్ చేస్తాము. సో మీ ఫ్యాట్ని బట్టి మీకు ఎన్ని సెట్టింగ్స్ అవసరం అవుతుందో అలా మీకు డివైడ్ చేసి ఇస్తామన్నమాట. సో ఒక్కసారి ఫ్యాట్ మీకు ఎక్కడ తగ్గిపోతుందో, ఓవరాల్ మీరు 80 కేజీస్ అంటున్నారు, సో మీకు ఎక్సెస్ ఫ్యాట్ని ఒకసారి తీసాక మళ్ళీ లైఫ్ లో మళ్ళీ ఫ్యాట్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రాజు గారు హైదరాబాద్ నుండి కాల్ చేశారు. రాజు గారు మాట్లాడండి. చెప్పండి రాజు గారు. మేడం, అంటే యాక్చువల్ గా మేము లాస్ట్ ప్రోగ్రామ్ చూసాము. ఓకే, హ్యాపీ అండి, ఒకటి మంచి ఆపర్చునిటీ. బట్ మేడం, యాక్చువల్ గా మాకు కార్డ్ ఫెసిలిటీ ఉంది. అది ఏంటంటే క్యాష్లెస్ కార్డ్, ఐసిఐసిఐ లోంబార్డ్, అది మాకు అవైలబిలిటీ తీసుకోవచ్చా మేడం? అర్థం కాలేదండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐసిఐసిఐ లోంబార్డ్ ఉంది. ఓకే, సో అదేంటంటే మాకు క్యాష్లెస్ కార్డ్ డైరెక్ట్ గా పోయి 1 lakh వరకు మాకు ఉంటుంది అది. సో దాన్ని మేము యూజ్ చేసుకోవచ్చా మేడం? ఎట్ ప్రెసెంట్ అది ఇంకా మేము పెట్టలేదండి, అది కూడా ఫ్యూచర్ లో ప్లాన్ లో ఉన్నాము. ఎందుకంటే ఈ టెక్నాలజీ అనేది అసలు ఇండియాలోనే ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రీసెంట్ గా. అసలు టెక్నాలజీ అనేది త్రూ అవుట్ వరల్డ్, ప్రపంచంలోనే 3 minutes లో 1000 కిలో క్యాలరీ తగ్గడం అనేది ఎక్కడ లేదు. ఓన్లీ 2 countries, ఒకటి యూరోపియన్ కంట్రీ, ఒకటి ఇప్పుడు ఇండియాలో. ఆ ఇండియాలో కూడా ఈ హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉంది. అది కూడా తీసుకొచ్చింది మేమే. కాబట్టి ఈ రీసెంట్ టెక్నాలజీ కాబట్టి మేము దీనికి పేమెంట్ త్రూ ద బ్యాంక్ కానీ లోన్ కానీ అలాంటి ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నాము. అది కూడా చాలా తొందరలోనే ప్లాన్ చేస్తున్నాము, కానీ ఎట్ ప్రెసెంట్ అది మాత్రం లేదండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రవి బెంగళూరు నుండి కాల్ చేశారు. రవి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రాజేశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాను. రవి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఏమి లేదు, ఇప్పుడు మీరు బెంగళూరులో ఈ క్లినిక్ పెట్టారా మేడం? ఇది లేదమ్మా, ఇది ఇండియాలోనే మేము రీసెంట్ గా ఇంట్రొడ్యూస్ అంటే చేశాము, రీసెంట్ గా తెచ్చాము టెక్నాలజీ. ఎట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద నంబర్ స్క్రోల్ అవుతుంది, అక్కడ బ్రాంచెస్ లో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ప్రతి అంటే బెంగళూరు, చెన్నై, టోటల్ ఇండియా లెవెల్లో మేము బ్రాంచెస్ పెట్టడానికి ట్రై చేస్తున్నామండి. కానీ ఎట్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే అవైలబుల్ ఉందమ్మా. అంటే మేము ఎందుకని మాట్లాడుతున్నామంటే ఈ బెంగళూరు నుంచి మేము రావడం కుదరదండి. అందుకని మాకి ఇదే మా మిసెస్ కి సమస్య ఉందండి, లావు ఎక్కువ ఉన్నారు. అంటే ఓవరాల్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నారండి, లేకపోతే కొన్ని చోట్ల అంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ? ఈ పొట్ట దగ్గర ఎక్కువ ఉందండి, ఓవరాల్ ఏం ఎక్కువ లేదండి. పొట్ట దగ్గర ఉంటే అండి మీరు ఒక్కరోజు వస్తే చాలు, మీకు సింగిల్ సెట్టింగ్ లో పర్మనెంట్ రిడక్షన్ అనేది జరిగిపోతుంది. ఓన్లీ ఒక్కరోజు వస్తే చాలు, అది కూడా సింగిల్ సెట్టింగ్ అండ్ ఓన్లీ 1 hour మాత్రమే ట్రీట్మెంట్. 1 hour మీరు చార్జ్ ఎంత చేస్తారండి మేడం? చార్జ్ అనేది మీ ఫ్యాట్ థిక్నెస్ ని బట్టి ఉంటుందండి. అక్కడ అప్రాక్సిమేట్ ఇంత అంటే మేము ఇక్కడ నుంచి అమౌంట్ తీసుకుని రావాలి కదా? అప్రాక్సిమేట్లీ అంటే అండి 2500 నుంచి 1,00,000 వరకు ఉందండి. ఎందుకంటే కొన్ని చోట కొంతమందికి బాడీలో సింగిల్ ఒక్క చోటనే కావాలి, నడుమే కావాలంటారు, కొంతమందికి 2 నడుములు, పొట్ట అండ్ చేతులు, థైస్ కావాలంటారు. అకార్డింగ్ టు దట్ మేము పేమెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు 5,000 లేదా 10,000 అలా చెప్తే మీ ఫ్యాట్ మీ మెజర్మెంట్ చూడండి, మీకు ఎన్ని సెట్టింగ్స్ కావాలి అవన్నీ చూడండి, చెప్పలేమండి. సో యావరేజ్ గా మేము మాక్సిమం చాలా తక్కువ రేట్లోనే చేస్తున్నాము ఎట్ ప్రెసెంట్. ఎందుకంటే చాలా న్యూ టెక్నాలజీ, ప్రతి వాళ్ళకి మా సర్వీస్ అనేది ఉండాలని ఆ ఉద్దేశంతో చాలా మంచి ప్రైజ్ ఇస్తున్నామండి. డోంట్ వరీ. డాక్టర్ గారు, ఫైనల్ గా క్వశ్చన్, క్రయో క్యాబిన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాని గురించి కూడా ఏమైనా? ఇప్పుడు చెప్పాను కదండి, క్రయో క్యాబిన్ అనేది జస్ట్ 3 minutes ప్రొసీజర్. అంటే అది ఎవరికి ఓవరాల్ గా ఫ్యాట్ ఎక్కువ ఉంటారు చూడండి, ఒక చోట కాకుండా ఓవరాల్ గా ఫ్యాట్ మోర్ దెన్ 100 kgs ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ క్రయో క్యాబిన్ అనేది యూజ్ అవుతుంది. ఓన్లీ 3 minutes ప్రొసీజర్ ఎవ్రీ డే. ఆ 3 minutes ప్రొసీజర్ లోనే 1000 కిలో క్యాలరీస్ బర్న్ అవుతుంది. సో అది జనరల్గా ఎగ్జాంపుల్ మన హౌస్ వైఫ్స్ కానీ మన మదర్ వాళ్ళు కానీ 1 hour కష్టపడి ఇంట్లో నాన్ స్టాప్గా పనిచేస్తే 250 కిలో క్యాలరీ బర్న్ అవుతుంది జనరల్గా. అదే స్పోర్ట్స్ వాళ్ళని తీసుకుంటే ఒక టెన్నిస్ ప్లేయర్ 1 hour ఆపకుండా ఆడితే వాడికి 350 కిలో క్యాలరీ మాత్రమే అవుతుంది. కానీ ఈ టెక్నాలజీలో క్రయో క్యాబిన్ మీరు అడిగారు కదా, అందులో 1000 కిలో క్యాలరీస్ వితిన్ 3 minutes అనేది ప్రపంచంలో ఏ టెక్నాలజీకి లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. క్రయో లైపో గురించి ఏబిఎన్ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.